ఏదో ఇష్యూని తీసుకొని వచ్చి డైవర్ట్ చేసేద్దాం. డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు, అనేక అవకతవకలు జరిగినాయి, దీన్ని ఏదో రకంగా డీవియేట్ చేయాలి. ఏం చేయాలి? మేకప్ సబ్జెక్ట్ బయటకు తీసుకొచ్చారు. సాయి కృష్ణ ఇష్యూ, లాకప్ లో చనిపోయాడు, తీసుకెళ్లి బూడిద చేశారు, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతా ఉంది, ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఏం చేయాలి అని అంటే చనిపోయిన వాడు కాపే, చంపిన వాడు కాపే అనేటువంటి మాట మాట్లాడతాడు ముఖ్యమంత్రి. అసలు ముఖ్యమంత్రి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలను అడుగుతా ఉన్నాం. ఇది ఇంకా మీ ఈనాడు కాలం కాదు. మీ ఈనాడు పేపర్ లో ఏ రాస్తే అది ప్రజలు నమ్మడానికి, చంద్రబాబు నాయుడు ఏం సూక్తులు చెప్తే అది ప్రజలు వినడానికి ఇది ఈనాడు కాలం కాదు, ఇంటర్నెట్ కాలం. ప్రతి నిజం, ప్రతి వాస్తవం, జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు వస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నీ వైస్రాయ్ పార్టీ డ్రామాలు చెల్లవు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి దానికి కులాన్ని ఆపాదించడం, మీ ప్రభుత్వంలో ప్రతి చేతగాని పనికి ఏదో సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయడం, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అని అంటే ఏదో సబ్జెక్ట్ తీసుకొస్తారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారంటే ఏదో ఒక సబ్జెక్ట్ చెప్తారు. మనం చిన్నప్పుడు విన్నటువంటి ఆవు కథలాగా ఏదన్నా అడిగితే తల్లి, ఏదన్నా అడిగితే చెల్లి, ఏదన్నా అడిగితే గొడ్డలి, ఏదన్నా అడిగితే లడ్డు, ఏంటమ్మా మేకప్ అంటే గుడ్డు. మీకు నచ్చినటువంటి మాటలు. అంటే మీకు ఏ సబ్జెక్ట్ వచ్చినా రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రశ్నించినటువంటి ప్రతి సందర్భంలో తల్లి, చెల్లి, గొడ్డలి, లడ్డు, గుడ్డు. ఇదే ఈ ప్రభుత్వం గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇవన్నీ చెల్లవు చంద్రబాబు నాయుడు గారు. మీరు, మీ కొడుకు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రతి దాన్ని నిలదీస్తాం, ప్రతిపక్షంగా పోరాడతాం, ప్రభుత్వం మెడలు వంచుతాం, వ్యవస్థల్ని గాడిలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. నువ్వు చేసినటువంటి ప్రతి పాపం, నువ్వు రాష్ట్రంలో ప్రజలకు చేస్తున్నటువంటి ప్రతి అన్యాయం, ఎప్పటికప్పుడు ఆ పాపాలన్నీ కూడా ఒకటికి ఒకటి అన్ని కూడా పేరుకుపోతా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు సరైనటువంటి సమాధానం ఈ రాష్ట్రంలో ప్రజలు చెప్తారు. అసలు మీరు వ్యవస్థలో ఉన్నటువంటి మీరు సమాధానం చెప్పమంటే అది పక్కన పెట్టి మేము పవన్ కళ్యాణ్ గారిని తిట్టామంటారు. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడుతున్నారా? అంటే మీకు ఏదన్నా అవసరం అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని వచ్చి ఆయనతో ఏదో ఒకటి మాట్లాడిస్తే సబ్జెక్ట్ అంతా డీవియేట్ అయిపోతుంది. అసలు ఈ సాయి కృష్ణ కేసు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థని, ప్రభుత్వ పెద్దల్ని ప్రశ్నిస్తే అందులో భాగస్వాములైనటువంటి అందరూ అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని, వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు గాని అందరూ రెస్పాన్సిబిలిటీ. మేము దాన్ని ప్రశ్నిస్తే ఆ సాయి కృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ తిడుతున్నారు.